హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ విజయాని. ఈరోజు బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో బ్యాక్ నెక్ అండ్ చూద్దాము ఈ వీడియోలో. ఇదైతే బ్లౌజ్ అండి. ఎంత సిల్కీగా ఉందో తెలుసా? ఈ బ్లౌజ్ని కూడా మనం నీట్ ఫినిషింగ్తో ఎలా మనం కట్ చేసుకోవాలో మనం ఏ టిప్స్తో సహా నేనైతే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి ఖచ్చితంగా. ఇదైతే ఆది బ్లౌజ్ అండ్ వీళ్ళు ఫస్ట్ టైం మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఫస్ట్ టైం మనకు మెజర్మెంట్తోనే నేనైతే బాడీ మెజర్మెంట్తోనే నేను బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటానండి. బాగుంది, నాకు ఫిట్టింగ్ చాలా బాగుందని చెప్పి వాళ్ళు మళ్ళీ ఈ బ్లౌజ్ అయితే నాకు ఆది బ్లౌజ్ ఇచ్చారండి. చూడండి, పైపింగ్ కూడా ఎంత ఫినిషింగ్ అంటే ఎంత నీట్గా ఉందో. మనం కూడా ఫినిషింగ్తోనే మనం కరెక్ట్ ఫిట్టింగ్తో మనం బ్లౌజ్ అయితే ఇస్తే మాత్రం కస్టమర్స్ మాత్రం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మన ఫోల్డింగ్ అనేది మన వైపు ఆపోజిట్గా మన ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకొని మనమైతే బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాం. ముందు ఎడ్జస్ట్ అనేది మన సమానంగా ఉండడానికి ఫస్ట్ ఒక లైన్, సెకండ్ పావు ఇంచుతో మనం బ్యాక్ పట్టి వేస్తాం కాబట్టి నడుముకి ఇలాగ నేను పావు ఇంచు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఫస్ట్ అలా తీసుకున్నాక నాకైతే ఈ బ్లౌజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 26.5 వచ్చింది. దాంట్లో 4వ భాగం నాకైతే 6.5 వచ్చింది ఫ్రెండ్స్. ఇంక 26.5 బ్లౌజ్ మొత్తం. కాజా పట్టి కొలవకూడదు ఫ్రెండ్స్. అండ్ మనం ఉక్సులు పట్టి కానించి కాజా ఫస్ట్ కుట్టు ఎక్కడుందో అక్కడి నుంచి మనం కొలిస్తే మాత్రం ఇదైతే చిన్న సైజు బ్లౌజు. నాకైతే 6.5 వచ్చింది. 6.5 మనం చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ అనేది మనం పెట్టేసుకోవాలన్నమాట. 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం మార్కింగ్ చేసుకోవాలి. చూసారా, ఇంకా వీడియోలో చూపిస్తున్నా. ఇలాగ మనం 6.5కి మనం ఒక మార్కింగ్, డాట్ కోసం 1 ఇంచు అండ్ ఖర్చుల కోసం 1.5 ఇంచు మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. నేనైతే స్టాండ్ తెచ్చుకొని మీకైతే ఖచ్చితంగా వీడియో నేనైతే అప్లోడ్ చేస్తాను. 26 అండ్ 30 లోపు నుంచి కూడా చిన్న సైజు బ్లౌజులను కూడా మనం గుర్తుంచుకోవాలి. మెజర్మెంట్ మాత్రం మార్పులు ఉంటాయి ఫ్రెండ్స్. పెద్ద సైజు బ్లౌజ్కి మనం ఎలాగ మార్కింగ్ చేసుకోవాలి, చిన్న సైజు బ్లౌజ్కి ఎలాగ మనం మార్కింగ్ చేసుకోవాలనేది కూడా. ఇదైతే 30 నుంచి లోపు ఉన్నది చిన్న సైజు, 31, 32, 33 ఇవన్నీ కూడా పెద్ద సైజు బ్లౌజులని మనం గుర్తుంచుకోవాలి. నేనైతే ఇదైతే చిన్న సైజు బ్లౌజ్ ఫ్రెండ్స్. దీంట్లో మనకి 4వ భాగం 6.5 అండ్ డాట్ కోసం 1 ఇంచ్ అండ్ ఖర్చుల కోసం 1.5 ఇంచు. మీరు కరెక్ట్గా మీరు కొలతలు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ రీతిగా బ్యాక్ సైడ్ మనం డాట్ వేస్తాం కదా, షోల్డర్ నుంచి అండ్ డాట్ వేసిన ఈ బార్ కూడా మనం వీప్ కప్పు బార్ అంటాము. బ్యాక్ సైడ్ మనం బార్ ఎంత ఉందో మనం ఒకసారి కొలుచుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లౌజ్ని అయితే ఈ విధంగా పెట్టుకొని చూసారా, షోల్డర్ ఉంది కదా, షోల్డర్ ఖర్చు నుంచి అండ్ బ్యాక్ కింద వరకు కూడా మనం స్ట్రైట్గా ఎక్కడ కూడా ముడతలు లేకుండా మనం కొలుచుకున్నట్లయితే నాకైతే 13 వచ్చింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా 13 వచ్చిందనమాట. దీనికి 1/2 ఇంచ్ కానీ పావు ఇంచు కానీ మనం ఖర్చు మనకి షోల్డర్కి మనం ఎక్కువ మనం ఖర్చులు తీసుకోకూడదు ఫ్రెండ్స్. మన కటింగ్లో అండ్ మన మార్కింగ్లో ఎంతైతే మనం కొలత తీసుకుంటామో అంతే మనం స్టిచ్చింగ్లో కూడా మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కరెక్ట్గా నేను 13 ఇంచులు తీసుకొని నేనైతే పావు ఇంచు ఖర్చుకైతే నేను తీసుకున్నాను షోల్డర్కి. ఇది ఖచ్చితంగా 13 ఉంది కదా, దీనికి పావు ఇంచు కానీ మనం 1/2 ఇంచు కానీ మనం తీసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను 13, 1/2 ఇంచు అనేది నేను ఖర్చులకైతే తీసుకున్నాను. ఇది మాత్రం మనం ఎంతైతే తీసుకున్నా అంత. నెక్స్ట్ వచ్చేసి మనం అక్కడ మనం 13.5 వచ్చేసింది కాబట్టి మనం ఇక్కడ కూడా 13.5 పెట్టుకుని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ తీసుకున్నాక నేనైతే 5.5 పెడుతున్నాను షోల్డరు. అండ్ షోల్డర్కి అయితే 3 ఇంచులు అండ్ నెక్కి అయితే 2.5 ఇంచులు పెడుతున్నానండి. 3 షోల్డర్కి 3 ఇంచులు. చూసారా, ఇక్కడ నెక్కి అయితే 2.5 అంటే 2.5 ఇంచులు అయితే నేను పెడుతున్నాను. చూడండి వీడియోలో 2.5 ఇంచులు అయితే నేను పెడుతున్నాను. అండ్ నెక్ మనం డౌన్ తీసుకోవాలంటే ఫ్రెండ్స్, వీళ్ళు ఆది జాకెట్ ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం మనం
సంక డౌన్ అనేది మనం తీసుకోవాలి. అది ఎలా అంటే ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదా, మనం ఆది బ్లౌజ్ నుంచి ఇటు సంక అక్కడి నుంచి మనకు చివరి వరకు క్రాస్ బెల్ట్ ఉంది చూసారా, అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకి ఎంత ఉందో లెంత్ అనేది మనం మెజర్మెంట్ అంటే కొలత ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఖర్చుతో సహా మనం తీసుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ సంక లూజ్ నాకైతే 8 వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ సంక లూజ్ అయితే 6.5 వచ్చింది. మనం ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనం 1.5 ఇంచులు తీసుకోకూడదు. పెద్ద సైజుకి అయితే 1.5 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనం 1.25 ఇంచులే మనం తీసుకోవాలన్నమాట. ఇటు సైడు 8 ఇంచులు అయితే వచ్చింది నా ఖర్చులతో సహా. నేను సంక కింద డౌన్ అయితే నేను 8 ఇంచులు తీసుకున్నాను. అండ్ సంక డౌన్ రౌండ్ వచ్చేసి నాకు 6.5 ఇంచులు వచ్చేసింది ఖచ్చితంగా ఫ్రెండ్స్. ఇది బ్లౌజ్ మనకి నెక్ కావాలంటే 1/2 ఇంచు లేదా 1/4 ఇంచు మనం రౌండ్ చేసేసుకొని మనం కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మన చాలా అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ 1.25 ఇంచులు అలాగూ సంక 6.5 ఇంచులు కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు చెస్ట్ లూజ్ ఎలా వచ్చింది అని అడుగుతారు. అండ్ చెస్ట్ లూజ్ ఎలా అంటే మనం 6.5 ఇంచులో 1 ఇంచు ఎక్స్ట్రా మనం కలుపుకుంది కదా, అది కింద ఎంతైతే వచ్చిందో 1 ఇంచు కలుపుకొని అప్పుడు మనకి 7.5 ఇంచులు అనేది మనకి చెస్ట్ లూజ్ అనేది వస్తుంది అనమాట. 4వ భాగం 7.5 ఇంచులు మనకి చెస్ట్ లూజ్ వస్తుంది. ఇక్కడ రౌండ్ కూడా చూడండి 1/4 ఇంచు 1/2 ఇంచు మనం ఎంత నెక్ కావాలో అంత నెక్ పెట్టుకుంటే నెక్ కూడా చాలా రౌండ్గా వస్తుంది. ఇంకా డీప్ కావాలంటే ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ డీప్ అనేది కొంచెం మనం పై వైపుకి పెట్టుకుంటే మాత్రం బ్లౌజ్ అయితే ఇది ఫ్రెండ్స్ బ్యాక్ కటింగ్. ఇదైతే లైనింగ్ అండ్ ఎంత సిల్కీగా ఉందో తెలుసా ఫ్రెండ్స్. ఇది ఈ బ్లౌజ్ని కూడా మనం నీట్గా ఫినిషింగ్ వచ్చేటట్టు మనం ఎలాగో మీకు టిప్స్తో సహా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ కటింగ్ అయితే చూద్దాం. బ్యాక్ అయితే మీకు అర్థమైందైతే నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అయితే నేను చేతులు అయితే కట్ చేసేసి నేను జాయింట్ చేసేస్తున్నాను. చూడండి పైపింగ్ అయితే నేను సిల్వర్ కలర్ అయితే వేసాను ఫ్రెండ్స్. చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. నేనైతే సింగిల్ పాదం యూజ్ చేయను, ఇండివిజువల్ పైపింగ్ కూడా నేను సింగిల్ పాదం అనేది యూజ్ చేయను అనమాట. నార్మల్ పాదంతోనే నేనైతే స్టిచ్చింగ్ అయితేనే చేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. చూడండి మనం లైనింగ్ మనం జాయిన్ చేసేటప్పుడు చూసారా మనం లోతు తీసుకున్నది ఎదురుగా రావాలి. అలాగొస్తే మనకి బ్లౌజ్ అనేది కన్ఫ్యూజ్ అవ్వం ఫ్రెండ్స్. మనం ముందే మనం అంటించుకునేటప్పుడు గమ్ముతో నేను అంటిస్తాను. చూడండి ఇట్లా ఎదురుగా వస్తే మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినాయి అని అర్థము. ఈ విధంగా చూసారా హ్యాండ్స్ అయితే ఓకే, హ్యాండ్స్ అయితే నీట్గా ఫినిషింగ్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి. నేనైతే సింగిల్ పాదం అనేది పెట్టలేదు, ఇలా నార్మల్ పాదంతోనే నేను పైపింగ్ అనేది నేనైతే నేర్చుకున్నాను, అలాగే నేను వేస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి క్రాస్ బెల్ట్ కూడా మనం తీసుకోవాలన్నమాట. అది కూడా నేను ఇంకో వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా. నేనైతే స్టాండ్తో నేను వీడియో తీస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక్క హ్యాండ్తోనే నేను ఇట్లా వీడియో అనేది మీకు చూపిస్తున్నాను, మీకు అర్థం అవ్వదు. అండ్ నెక్స్ట్ అయితే నేను గమ్ముంది చూసారా నేను వీడియోలో చూపిస్తున్నా, ఇదైతే 25 ఎంత ఉంటుంది ఫ్రెండ్స్. 10 బ్లౌజుల పైనే వస్తుంది. ఈ విధంగా మనం ఎదురుగా అట్లా పెట్టేసుకొని ఆ సిల్క్ బ్లౌజ్ మనం ఎక్కువ లైనింగ్ బ్లౌజ్ మనం కట్ చేసుకుని దానికంటే మనం 1/2 ఇంచు అట్లాగా మనం కట్ చేసేసుకొని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అంటించుకుంటే ఫినిషింగ్ అనేది సూపర్ అంటే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను హ్యాండ్స్కి బ్యాక్ ఇండివిజువల్ పైపింగ్ అయితే మనం ముందు పైపింగ్ వేసుకున్నాక వేసుకోవాలి. ఇలాగైతే మనం చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో చూసారా. అంత మనం కట్టింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే మాత్రం బ్లౌజ్ అనేది ఖచ్చితంగా కుదిరిద్ది ఫ్రెండ్స్. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవాలా. చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత సిల్కీ క్లాత్ అయినా సరే మనం ఈ గమ్ముతో కనుక మనం ఈ విధంగా సెట్ చేసుకుంటే మాత్రం ఫినిషింగ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మీకు ఓవరాల్గా మీకు వీడియో చూపిస్తున్నాయి. ఇది బ్యాక్ అనమాట. బ్యాక్ రౌండ్ నెక్ చూడండి ఎలాగొచ్చిందో మీకు ఒకసారి చూపిస్తాను.
చూడండి ఫ్రెండ్స్, ఎంత వాళ్ళు డీప్ అడిగారు కాబట్టి భుజాలు జారు చాలా నీట్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.